కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో అధికారులపై దాడి కేసులో కీలక నిందితుడు సురేష్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. దీంతో సురేష్ ను కొడంగల్ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. కలెక్టర్ పై దాడి కేసులో సురేష్ ను A2గా పోలీసులు FIR లో పేర్కొన్నారు. ఘటన జరిగిన నాటి నుంచి పరారీలో ఉన్న నిందితుడు ఇవాళ పోలీసుల ఎదుట ప్రత్యక్షమయ్యాడు. కలెక్టర్ బృందాన్ని ప్రజాభిప్రాయ సేకరణ వేదిక వద్ద నుంచి ఊరిలోకి తీసుకెళ్లడంలో సురేష్ కీలకంగా వ్యవహరించాడనే ఆరోపణలు కూడా వచ్చాయి. అక్కడికి వెళ్లిన వెంటనే ఆందోళనకారులు నినాదాలు చేస్తూ ముందుకు దూసుకురావడంతో గందరగోళం నెలకొంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఓవర్ టు యూ. రైట్, ప్రస్తుతం ఏదైతే గత వారం రోజుల నుంచి అయితే కొడంగల్లో లగచర్ల ఘటన మాత్రం సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ఇదే అంశంలో ఒక ప్రధాన నిందితుడు ఏదైతే A2గా FIRలో నిందితుడుగా ఉన్న సురేష్, ఎందుకంటే సంఘటన జరిగిన సమయంలో కలెక్టర్పై దాడికి మాత్రం ప్రధాన సూత్రధారిగా మాత్రం సురేష్ని అయితే పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. 8 రోజుల నుంచి పరారీ అయిన తర్వాత ఈరోజు అంటే మంగళవారం ఈరోజు ఉదయం మాత్రం పోలీసులకు లొంగిపోయినట్టుగా కూడా సమాచారం. అయితే పోలీసులు మాత్రం అతన్ని అదుపులో తీసుకొని కొడంగల్ కోర్టులో కూడా హాజరుపరిచారు వైద్య పరీక్షల నిమిత్తం. తర్వాత అయితే ప్రస్తుతం అతన్ని సంగారెడ్డి జైలుకా లేదంటే పరిగి సబ్ జైలుకి తరలించే అంశం మరికొద్ది సేపట్లో జరగనున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే రేపు చూసుకున్నట్లయితే పోలీసులు కూడా సురేష్పై ఎందుకంటే ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసేసి అతన్ని పోలీస్ కస్టడీకి అడిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కలెక్టర్పై దాడి చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా లగచర్ల సంఘటన మీదనే చర్చ ఎక్కడ చూసినా ఉంది. ఇప్పటికే తెలంగాణలో చూసుకున్న 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇటు కాంగ్రెస్ వర్గానికి కావచ్చు ఇటు BRS వర్గానికి మాత్రం రగడ ఏర్పడిందని చెప్పుకోవచ్చు ఈ లగచర్ల ఫార్మా కంపెనీలపై. ఎందుకంటే కలెక్టర్ని మాత్రం పక్కా ప్లాన్ ప్రకారంగానే అక్కడికి తీసుకెళ్లాడు. లగచర్ల గ్రామానికి అక్కడ ఉన్న రైతులను కావచ్చు గిరిజనులని రెచ్చగొట్టే విధానంగా సురేష్ ముఖ్య పాత్ర పోషించాడని మాత్రం పోలీసులు అయితే దీంట్లో గుర్తించడం జరిగింది. కానీ ఇతను ఒక BRS కార్యకర్త అంటూ కూడా మాత్రం ఈ కాంగ్రెస్ నాయకులు చెప్పడంతో మాత్రం దీనిపై KTR కూడా స్పందించడం జరిగింది. సురేష్ అనే క్యాండిడేట్ కూడా ఖచ్చితంగా అతనికి భూములు పోతున్న కారణంతోనే తన ఆవేదాన్ని చెప్పుకోవడానికి వెళ్ళాడు తప్ప దాడికి కాదు అంటూ కూడా KTR కూడా దీన్ని ఇప్పటికీ స్పందించారు. కానీ ఎట్టకేలకు ఇప్పటికీ మాత్రం సురేష్ అదుపులో తీసుకొని విచారిస్తే దీని వెనకాల ఉన్న బడాబాబులు వెలుగులోకి వస్తారా లేదో అసలైన నిజాలు దీనికి వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ క్రాంతి. రైట్ ఇవి అప్డేట్స్ చూస్తున్నానండి. BRK న్యూస్, తెలుకోడి సత్తా.